ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్కా, నువ్వేం అభ్యంతరం చెప్పవా? దేని గురించి? నీ కన్న కూతురి భవిష్యత్తు గురించి. పాల కోసం వచ్చిన ఈ పిల్లని పరిపాలించే స్థాయికి తీసుకెళ్తున్నారు కానీ 9 నెలలు మోసి కన్నబిడ్డ గానువిని ఎవరు పట్టించుకోరెందుకని ఆందోళన పడవా? బాబుగారు వారి పెద్దమ్మ మాటని గౌరవించాక నేను అడ్డుపడ్డం సభ్యత కాదు. అర్థమైందా సుమనా? వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉండాలంటారు. గానువిని మీరు పట్టించుకోకపోతే పోయారు. నేను కన్న కూతురు బులిచి ఉంది కదా. తనెక్కడికి పోతుంది? ఉయ్యాల్లో పడుకుంది కదా. ఊయల్లో ఉండటం కాదు, ఈ గాయత్రి పాపకు వచ్చే అదృష్టం నా బిడ్డకైనా రావాలి కదా అంటున్నాను. అసలు ఏమైనా సంబంధం ఉందా? గాయత్రి ఎక్కడా, ఉలూచి ఎక్కడా? ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సింగినాథంలాగా మాట్లాడకండి, ఇద్దరికి తేడా ఉంది. ఈ పక్షపాతమే చూపించొద్దు అంటున్నాను. సుమనా, గొడవలొద్దు. పెద్దమ్మ ముందు చూపుతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. జనం రకరకాలుగా మాట్లాడుకోకూడదనే తను ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే చేస్తున్నారన్నమాట. నీ మాటల్లో చాలా అర్థాలున్నాయనుడు. మావయ్య, వీళ్ళ తెలివితేటలేంటో మీకెవ్వరికీ అర్థం కాలేదు. ఆస్తులన్నింటినీ అమ్మ నాన్న లేని అనాథ పిల్ల ఈ గాయత్రి పేరు మీద షిఫ్ట్ చేస్తే రేపు మళ్ళీ మా ఆవిడో సుమననో నెలతప్పినా అందులో నుంచి 5 పైసల వాటా కూడా అడగలేము అని ప్లాన్ చేశారు. ఇందులో ఇంత అర్థం ఉందా అల్లుడు? నీ పద్ధతులే బావుంటే రెండో బిడ్డను చూసేవాళ్ళు కదా పుత్రా. ఏంటి ఢమ్మక్క, కొడుకులు కోడళ్ల మధ్య ఇప్పుడు ఉండే దూరం ఎప్పటికీ ఉంటుందనా? బయట వాళ్ళు వీళ్ళకి దగ్గరవుతున్నారు కానీ సొంత వాళ్ళని మాత్రం వీళ్ళు దూరం చేసుకుంటున్నారు. నీకేం తెలుసు చిట్టి? ఎప్పుడు చూసినా ఆస్తి, డబ్బు వీటి గురించి ఆలోచిస్తావు. భర్త అన్నాక బాధ్యత ఉండాలి. మా ఆయన వేసుకునే చొక్కానే బరువు అని అనుకుని బలాదూర్గా తిరిగే రకం. అలాంటి వాటితో కాపురం చేయడం, ఇంకొక బిడ్డని కనడం కూడానా? సేమ్ ఫీలింగ్. సుమనం చూస్తే నాకు వస్తుంది వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.